ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు. ఆర్మోన్ సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదనలు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసయ్య సిలువలో పలికిన రెండవ మాట గురించి మాట్లాడుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని ఈ మాట యేసయ్య రెండవ దొంగతో చెబుతున్న మాట. మనకందరికి తెలిసిన విషయమే. అక్కడ సిలువ ప్రక్కన చెరొక ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగ దేవుని యేసయ్య నిందించాడు. నిన్ను దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని. కానీ రెండవ దొంగ మాత్రము తన మనస్సు, తను చేస్తున్న పని, దేవుడు చేస్తున్న పనికి తేడా గమనించాడు, ఆలోచన చేశాడు. అరే, నేను దొంగతనం చేసిన, మర్డర్లు చేసిన నాకే దేవుడు, మరి ఈయన ఏ పాపం ఎరుగని యేసయ్య ఇంత శిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి ఈయన నిజంగా నీతిమంతుడు అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటూ, తన స్థితిని ఒప్పుకుంటూ యేసయ్యను అడుగుతున్నాడు. యేసయ్య, నీ రెండవ నీ యొక్క రాకడలో, నీ రాజ్యములో నాకు ఎంత అవకాశం ఇస్తే మంచిది, ఇవ్వగలవా అని యేసయ్యను అడిగాడు. ఇక్కడ మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. శిలువ మీద ఆ దొంగ మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది పరలోకం వెళ్ళలేదు. ఆయన చర్చికి వెళ్ళలేదు, పాటలు పాడలేదు, ప్రార్థనలు చేయలేదు, బాప్టిజం తీసుకోలేదు, కానుకలు వేయలేదు, మీటింగులు పెట్టలేదు, వాక్యాలు చెప్పలేదు, సువార్త ప్రకటించలేదు. కానీ దేవుడు అతనికి పరలోక ప్రాప్తం కలిగించాడు. ఎందుకు అంటే అతనిలో పశ్చాత్తాపం ఉంది. పాప క్షమాపణ కోసం అతను వేడుకున్న విధానం నచ్చింది. కాబట్టి మనమందరం కూడా ఆచారబద్ధమైన క్రైస్తవులము. ఎందుకంటే మనము చర్చికి వెళ్తాం, పాటలు పాడతాం, మిగతా అంటే ప్రీ చర్చ్ యాక్టివిటీస్ అన్ని మనం సరదాగా ఆనందంగా చేస్తాం. కానీ మన ప్రార్థనలో నిజాయితీ ఉండదు, మన ప్రార్థనలో యథార్థత ఉండదు. మనం యేసయ్యని యాజ్ ఇట్ ఈస్ గా అంగీకరించలేము, ఒప్పుకోలేము. కాబట్టి మనం ఇంకా వెనకబడి ఉన్నాం. దొంగను చూసి చాలా మంది అనుకుంటారు, బాప్టిజం అక్కర్లేదు, మారు మనసు అక్కర్లేదు, యేసయ్య చాలు అని చిన్న ప్రార్థన చేస్తే చాలు, యేసయ్య మనల్ని కాపాడుతాడని చెప్పేసి మనం ఒక రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇంకా చెప్పాలంటే చాలా మంది చచ్చే ముందు ఒకసారి ప్రార్థన చేస్తే చాలే, దేవుడు తీసుకెళ్తాడులే అని ఒక రాంగ్ నోషన్లో కూడా ఉన్నాం. అది కూడా కాదని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన దొంగ ఎలాగో తన మనసును మార్చుకున్నాడంటే, తండ్రిని పక్కన పెట్టుకుని యేసుక్రీస్తు పక్కన ఉంటే ఆయన పడిన హింస చూస్తూ, దేవుళ్ళో ఈయనే ఇన్న శిక్ష అనుభవిస్తే నేను ఇంకెంత శిక్ష అనుభవించాలి, కాబట్టి నా శిక్ష తగ్గించమని యేసయ్యను అడుగుతున్నాడు, నా తప్పు మన్నించమని యేసయ్య అడుగుతున్నాడు. యేసయ్య అంటున్నాడు, నీ చిత్తమైతే నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమని యేసయ్యకి సమాధానం ఇస్తున్నాడు. మొదటి మాటలో యేసయ్య తండ్రిని అడిగాడు, ఈ బిడ్డను అంటే వీరిని క్షమించుమని. ఇక్కడ యేసయ్య తనే క్షమిస్తున్నాడు. క్షమిస్తూ పరదేశంలో ఉండటానికి అతనికి అవకాశం ఇచ్చి ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, ఉదయం నా సిలువెక్కేటప్పుడు ఆ దొంగ ఒక దొంగగానే సిలువెక్కాడు. కానీ చనిపోయే ముందు ఒక పరలోక వారసుడుగా, పరలోక రాజ్య నివాసిగా ఆయన చనిపోవటం జరిగింది. అక్కడ జీవవృక్ష ఫలాలు ఉంటాయని, అక్కడ యేసుక్రీస్తు మరి పరలోక దూతలు ఉంటారని ఈయన మనం చూడవచ్చని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి బ్లేమింగ్ క్రిస్టియన్స్, క్లైమింగ్ క్రిస్టియన్స్ చాలా మంది ఉంటాం. మనం చాలా మంది ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకెందుకు సహాయం చేయలేదు, వాడికి ఎందుకు చేసావు, నాకెందుకు చేయలేదని ఇతరుల మీద నిందలు మోపే టైప్ మనం ఉంటాం. అది మానేసి, ప్రభువా నువ్వేంటో, నీ సంగతి ఏంటో తెలుసుకోమని ప్రభు ముందు నీ యథార్థతను ఒప్పుకోమని దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. అక్కడ ఎందుకు అలా జరిగిందంటే, ఆయనకి టైం లేదు. శిలువ మీద ఉన్న దొంగ వెంటనే మరణించబోతున్నాడు. కాబట్టి లాస్ట్ మినిట్ లో దేవుడు అతనికి పరలోక రాజ్యాన్ని శాంక్షన్ చేశాడు. మరి నువ్వు లాస్ట్ మినిట్ వరకు ఉండనవసరం లేదు. నువ్వు అంటే చర్చికి పోవటం వద్దా అంటే వెళ్ళాలి. చర్చి ఎందుకు వెళ్తున్నావు అంటే, చర్చిలో మనం కొన్ని అద్భుతమైన విషయాలు నేర్చుకుంటాం. శిలువలో ఎలా ఎదగాలో, శ్రమ ఎలా భరించాలో, శోధన ఎలా సహించాలో అని మనం నేర్చుకోవటానికి చర్చే ప్రథమ స్థానం. చర్చ్ ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, చర్చ్ ఈజ్ ఎ ట్రైనింగ్ సెంటర్. అక్కడ వెళ్తే నువ్వు దేవుని మాటలు వింటాం, నీ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటావు, నీ సిద్ధాంతాలు తప్పైతే దిద్దుకుంటావు. అటువంటి స్థలం చర్చి. అక్కడికి వెళ్ళిన తర్వాత మారుమనసు పొందాలి, బాప్టిజం పొందాలి, శిలువ రాజ్యాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు యేసయ్య నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. అవన్నీ లేని దొంగ
టైం లేదు కాబట్టి అతన్ని తీసుకెళ్లాడు. అంతే తప్ప అతనికి అవన్నీ అక్కర్లేదని నీకు నాకు దేవుడేం చెప్పట్లేదు. పరలోక రాజ్యంలో స్థానం వచ్చిందంటే మనం బ్లేమ్ చేసే దొంగగా ఉండకూడదు, క్లెయిమ్ చేసే దొంగగా ఉండాలి. వీ షుడ్ బి ఏ క్లైమింగ్ క్రిస్టియన్. ప్రభువా నాకు పరలోక రాజ్యం దయచేయనైనా, ప్రభువా నన్ను క్షమించనైనా, ప్రభువా నా పాప క్షమాపణ, నా పాప స్థితిని ఎరిగి ఉన్నానని చెప్పేసి యేసయ్య దగ్గరికి వెళ్ళగలిగితే అది గొప్ప అవకాశం. యేసయ్య నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరా, నువ్వు మొదటి దొంగలాగా ఉండి యేసయ్యని బ్లేమ్ చేస్తున్నావా? నువ్వు నాకు ఎందుకు తప్పు చేసావు, నువ్వు నాకు ఎందుకు తక్కువ చేసావు, నువ్వు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేసావు, వాళ్ళంతా బాగున్నారే నేనే చెడిపోయానని చెప్పేసి యేసు క్రీస్తుని, దేవుణ్ణి మనము బ్లేమ్ చేయకూడదు. మనము మన యథార్థ స్థితిని ఎరిగి ఆయన సన్నిధిలో, ప్రభువా నేను మంచివాడిని కాను, నేను దొంగని, నేను పనికి మాలిన వాడిని, అయోగ్యులను, అయినా కూడా నీ చిత్తమైతే నన్ను నీ పరలోక రాజ్యంలో చేర్చుకొని ఆయన అడగలిగితే ఆ పరదేశి, ఇది పరదేశం పరలోకం కాదు సుమా, జ్ఞాపకం పెట్టుకుందాం. ఇది పరదేశం అంటే ఒక విడిది స్థలము, పరలోకం ముందుకు పోయే ముందు మనం ఉండే స్థలము. ఆ స్థలంలో దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. కాబట్టి ఇటు మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఒక దొంగలాగా అంటే బ్లేమ్ చేసే దొంగలాగా కాకుండా మనల్ని మనం దిద్దుకునే దొంగలాగా, రెండవ దొంగగా మన జీవితంలో మార్చుకుని యేసయ్యతో కలిసి ఆయనతో మనం పరలోకములో పరదేశంలో ఉండడానికి దేవుడు మనకు సిద్ధపాటు కలుగు చేయను గాక. ఇట్టి మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి కాపాడి రక్షించును గాక. ఆమేన్.